ఈ భూమి మీద ఎందరెందరో ఎన్నెన్నో అద్భుతమైన పోయమ్స్ రాశారు, కవితలు రాశారు. ఒకానొక గ్రేటెస్ట్ స్పిరిచువల్ పోయంగా చెప్పబడే దాని కాంటెక్స్ట్ గురించి, అట్లాగే దానికి సంబంధించిన ఒకానొక చిన్న కథ కూడా చెప్తాను ఈరోజు. సెన్ శాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక చైనీస్ ప్యాట్రియార్క్. ఆయన రాసినటువంటి ఒక పోయం జిన్ జిన్ మింగ్ అని పిలుస్తారనమాట. దాని అర్థం ఏమిటి అంటే, ఇంగ్లీష్లో ఫెయిత్ మైండ్ ఇన్స్క్రిప్షన్ లేదా రైట్ ఇన్స్క్రిప్షన్ రిటర్న్ ఆన్ ద మైండ్, లేకపోతే మనం తెలుగులో చెప్పాలనుకుంటే ఏ సూచన మనస్సు మీద ముద్రింపబడ్డం వల్ల అతనికి మనసు లేకుండా పోయిందో అట్లాంటి ఒక మనసుకు సంబంధించిన వ్యాఖ్య జిన్ సిన్ మింగ్ అన్నది. సిన్ సిన్ మింగ్ దాంట్లో ఉన్న ఆ పోయిటిక్ కంటెంట్ నిన్ను ఎన్లైటన్మెంట్ వైపు తీసుకెళ్తుంది, నిన్ను నో మైండ్ వైపు తీసుకెళ్తుంది. అసలు ఎన్లైటన్మెంట్కి లేదా ఒక సహజ జీవన విధానానికి అడ్డొస్తున్న అంశాలు ఏమిటో దాని వైపు నిన్ను చూసేలా చేస్తుంది. ఒకానొక పోయం, బిగినింగ్ పోయం యొక్క ట్రాన్స్లేషన్, నిజమైన మార్గానికి ఏ అడ్డంకులు ఉండవు, నిజమైన మార్గానికి ఏ అడ్డంకులు ఉండవు, ఇది మంచి ఇది చెడు అని ఎంపిక చేసే మనసు పోయిన తర్వాత మిగిలింది ఎన్లైటన్మెంటే. అట్లాగే చివరిలో దాని కాంటెక్స్ట్ ఎలా చెప్పబడ్డదంటే, ఎంప్టీనెస్ ఇక్కడుంది, అట్లాగే శూన్యత అక్కడ ఉంది, వీటన్నిటికీ ఆవల మన కళ్ళ ముందే ఈ సమస్త అస్తిత్వము ఉంది. కొన్ని పెద్దగా అనిపిస్తున్నాయి, కొన్ని చిన్నగా అనిపిస్తున్నాయి, కొన్నిటి మధ్య తేడాలు కనిపిస్తున్నాయి, కొన్నిటికి ప్రహరీలు కనిపిస్తున్నాయి, కొన్ని ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కొన్ని లేనట్టు కనిపిస్తున్నాయి. నీ సమయాన్ని వాదోపవాదాల్లో వృధా చేసుకోకు, దానివల్ల నీకు వచ్చేదేమీ లేదు. అన్నీ కలిసే ఉన్నాయి, అన్నీ కలగలిసి ఉన్నాయి, అన్నీ ఒక్కటిగా ఉన్నాయి. తేడాలన్నీ నీ మనసు సృష్టిస్తుంది, భాష వల్ల తేడాలు వస్తున్నాయి. నువ్వు సరిగ్గా చూస్తే నిన్న ఏమిటో ఈరోజు అదే, అట్లాగే రేపు అదే. నీ మనసు పక్కకు జరిగితే అంతా ఒక్కటే అని తెలుస్తుంది. ఇట్లాంటి కాంటెక్స్ట్లు అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన లేదా జీవితాన్ని అతి సరళంగా అర్థం చేసుకోవడానికి దోహదం చేసే విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఎప్పుడన్నా వీలైతే సరదాగా తిరిగేయండి. దీని మీద ఓషో కూడా ఒక అద్భుతమైన వ్యాఖ్య చేశాడు, జిన్ జిన్ మింగ్. సో చిన్న స్టోరీ. చైనాలో ఒక మానిస్ట్రీ ఉంది. ఆ మానిస్ట్రీలో ఒక విధమైన సాధనకి ద్వారం ఓపెన్ చేశారు. ఎవరైనా ఒక వ్యక్తి ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలి లేదా జీవితాన్ని అర్థం చేసుకోవాలని వస్తే ఆ వ్యక్తి మెడలో ఒక బోర్డు తగిలిస్తారు. ఆ బోర్డుకి ఒక పక్క ఇలా రాసి ఉంటుంది, నేను మంచి మూడ్లో ఉన్నాను, నా మాటలు పట్టించుకోకండి, నేను నన్ను పట్టించుకోకండి. ఇంకొక దిక్కు రాసి ఉంటుంది, నేను చెడ్డ మూడ్లో ఉన్నాను, నా మనసు బాగాలేదు, అందుకని నా మాటలు నా చేష్టలు పట్టించుకోకండి అని. సో ఇప్పుడు ఎవరైతే శిష్యుడు ఉన్నాడో లేదా సాధకుడు ఉన్నాడో వాడు తన మానసిక స్థితి మంచిగా ఉంటే మంచిగా ఉన్న బోర్డు పెట్టుకుంటాడు తన ఛాతీ మీద, చెడ్డగా ఉంటే తన మనసు చెడ్డగా ఉన్న బోర్డు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ ఒక్క చిన్న రీజన్ వల్ల ఒకవేళ అతను వెళ్ళి ఒక వ్యక్తిని ఇలా తిట్టాడు అనుకో, అసలు నీకు బుద్ధి ఉందా, అసలు నువ్వేం చేస్తున్నావు, అది ఇది ఇది అది అని తిట్టాడు అనుకో, అక్కడ రాసి ఉంటుంది ఆల్రెడీ తన ఛాతీ మీద, నేను చెడ్డ మూడ్లో ఉన్నాను, నా మాటల్ని నా చేష్టల్ని పట్టించుకోవద్దు అని. జస్ట్ దాన్ని చూడడం వల్ల ఎవరు అతని మీద సీరియస్ అవ్వరు, ఎందుకంటే ముందే అతని యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ డిక్లేర్ చేశాడు కాబట్టి. కొన్నిసార్లు ఎవరన్నా ఒక పాట పాడితే అతను చాలా బాగా మెచ్చుకున్నాడు, అప్రిషియేట్ చేశాడు, వెళ్ళి భుజాన్ని చరిచాడు, చాలా బాగా పాడేవన్నాడు, ఇదంతా జరిగింది. అప్పుడు తన బోర్డు మీద రాసింది, నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను, నా మాటల్ని కానీ నా చేష్టలు కానీ పట్టించుకోవద్దు. ఒకసారి ఎవరి మీద కోపం వచ్చి ఒక వస్తువు విసిరేశాడు, తన ఛాతీ మీద ఉన్న బోర్డు మీద రాస్తుంది, నేను చెడ్డ మూడ్లో ఉన్నాను కాబట్టి నా మాటలు కానీ నా చేష్టలు కానీ పట్టించుకోవద్దు. కొన్నిసార్లు దీనికి కాంట్రడిక్టరీగా జరిగిన సందర్భాలు ఉన్నాయి.
అతను బోర్డు తిప్పడం మర్చిపోయాడు, ఒక వస్తువు ఎత్తేసాడు, ఎవరినో తిట్టాడు, కానీ దాని మీద రాస్తుంది నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను, అందుకని నా మాటల్ని కానీ చేసిన కానీ పట్టించుకోవద్దు అనగానే జనాలు నవ్వేవారు. మంచి మూడ్లో ఉండి కప్పులు ఎందుకు ఎత్తేస్తున్నాడు, మంచి మూడ్లో ఉండి ఒక వ్యక్తిని ఎందుకు తిడుతున్నాడు. ఇంకొన్నిసార్లు ఎవరో ఏదో మంచి పని చేస్తే, ఏదో మంచి మొక్క నాటితే, మంచి భోజనం పెడితే అతను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు, కానీ అక్కడ ఛాతి మీద ఉన్న బోర్డు ఏం చెప్తుందంటే నేను చెడ్డ మూడ్లో ఉన్నాను, నా మాటల్ని కానీ నా చేష్టలు కానీ పట్టించుకోవద్దని. సో అప్పుడు అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇతను చెడ్డ మూడ్లో ఉండి కూడా ఇంత బాగా అప్రిషియేట్ చేస్తున్నాడు, పిచ్చివాడు ఏమిటి. సో ఈ వ్యక్తి ఈ తన స్థితి ఏమిటో దాన్ని గుర్తించడం మొదలవుతుంది ఒక్కొక్కసారి. మంచి మూడు ఏమిటి, అసలు చెడ్డ మూడు ఏమిటి, దానికి కారణం ఏమిటి, ఎదురుగా ఉన్న సందర్భాన్ని బట్టి మంచి చెడు ఆ మానసిక స్థితిలో ఆవిర్భావం జరుగుతున్నాయి, కానీ అది నా ఒరిజినల్ స్టేట్ కాదు. ఇలాంటి ఒక చిన్న ఎరుక జనరేట్ అయిన తర్వాత అతను మెల్లగా మౌనమైపోయాడంతే. ఇప్పుడు మంచి మూడు లేదు, చెడ్డ మూడు లేదు, మంచి మనస్సు లేదు, చెడ్డ మనస్సు లేదు, ఒకరిని అప్రిషియేట్ చేయడము లేదు, ఒకరిని నిందించడం లేదు, తన పనిలో తానున్నాడంతే. సో ఇనిషియల్గా తన మూడ్ను బట్టి ఆ ప్లేట్ తిప్పుతూ ఉండడం, కొన్నిసార్లు అన్కాన్షియస్గా తన ఛాతి మీద ఉన్న ప్లేట్ని పట్టించుకోకుండా ఉండడం, ఫైనల్గా తన ప్లేట్ని తీసి తను పక్కన పెట్టేశాడంతే. దెర్ ఈస్ నీదర్ గుడ్ మూడ్ ఆర్ బ్యాడ్ మూడ్, దెర్ ఈస్ నో స్వింగ్ ఎట్ ఆల్. సో ఒకనొక పద్ధతిలో చూస్తే లైఫ్ లేదా మైండ్ అనేది ఒక పెండ్యులం. ఇది ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అది ఊగుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనై ఎమోషన్ అయ్యి ఏడుస్తుంది, కొన్నిసార్లు భావోద్వేగానికి లోనై ఆనందం పట్టలేకనవుతుంది, కొన్నిసార్లు భావోద్వేగానికి లోనే కోపంతో ఊగిపోతుంది, కొన్నిసార్లు భావోద్వేగానికి లేని అంతులేని నిశ్శబ్దంలో పడిపోతుంది. ఇదంతా విషయం అర్థం కానప్పుడు జరిగేది. అర్థమవుతున్న కొద్దీ ఒక్కటి నీ జీవితంలో జరుగుతుంది, యూ బికమ్ ఎమోషన్లెస్. ఎమోషన్ ప్రదర్శించిన అంతర్గతంగా ఏ ఎమోషన్ ఉండని స్థితి, అంటే లోపట కోర్కి ఏది టచ్ కాదు, అబ్సల్యూట్లీ టచ్ కాదు. ఇది అనుభవించినంత వరకు అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది, బట్ ఒక్కసారి అనుభవించిన తర్వాత కరెక్ట్ అనిపిస్తుంది, బికాస్ యు ఆర్ లివింగ్ దట్. సో ఈ భూమి మీద ఎందరెందరో ఇట్లాంటి విషయాల్ని చెప్పి నిష్క్రమించారు. వాళ్ళందరూ అలా చెప్పడానికి కారణం ఒక్కటే, దే ఆల్ వాంట్ యూ టు బీ హ్యాపీ ఫర్ నో గ్రేట్ రీజన్. నీ స్థితికి రీజన్ ఉందా, అది ఖచ్చితంగా పోతుంది. నీ స్థితి బియాండ్ రీజన్స్ ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, దెన్ దట్ స్టేస్. యు ఆర్ నాట్ మేకింగ్ దట్ స్టే, బట్ ఇట్ విల్ స్టే ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. ఒక్కసారి మైండ్ని పక్కకు జరిపి ఎగ్జిస్టెన్స్ని చూడు. దెర్ ఈజ్ నో అన్నెసెసరీ verbatim, there is no unnecessary emotion, there is neither appreciation nor condemnation. What is it? It is pure silence. మౌనమే నీ భాష ఓ మూగ మనస, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. దానికి ఒక్క లైన్లోనే పాట అయిపోయింది. మిగతాదంతా డిస్టర్బ్డ్ మైండ్ యొక్క ఎక్స్పాన్షన్ అంతే. వెన్ ప్యూర్ సైలెన్స్ ఈజ్ అటైన్డ్, ఎవ్రీథింగ్ గెట్ సెటిల్డ్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ అంతే. ఇది ఎవరికి వాళ్ళకే తెలుసుకోవాల్సిన విషయం. బట్ జిన్ జిన్ మింగ్ పోయిన నుంచి ఒకే ఒక్క వాక్యం మీరు తీసుకోవాలనుకుంటే ఇది రాసి పెట్టుకోండి. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేసి వాదోపవాదాల్లో పడకండి, దానివల్ల మీరు సాధించేది ఏం లేదు. జస్ట్ ఈగో బూస్టప్ అవుతుందని గుర్తించండి అంతే. ఫర్ ద టైమ్ బీయింగ్ నువ్వు జస్ట్ గెలిచినట్టు, నీకేదో ప్రాముఖ్యత ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇన్ ద వాస్ట్ యూనివర్స్ యు ఆర్ జస్ట్ నో బడీ అని గుర్తించు, సరిపోతుంది. ఈ సరస్సు వయసు. ఈరోజు కుంభమేళ వెళ్తున్నాం.